అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే శామ్యుల్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు హరీష్ రావుతోనే ప్రమాదం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కేవలం హరీష్ రావు మాటనే వింటారని, కేటీఆర్ ని పట్టించుకోరని ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడతాం. బిడ్డ కబర్తారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నా. ఎవరెవరు ఇస్తున్నావు, ఎవరు భారిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేస్ చెప్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. కేటీఆర్